హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దసరా వచ్చేస్తుంది కదండీ! మా అమ్మ నాకు సర్ప్రైజ్‌గా నా పిల్లల కోసము ఎంతో మంచి మంచి లాంగ్ ఫ్రాక్స్ అలాగే లెహెంగాస్ చాలా సింపుల్ అండ్ ఈజీగా కుట్టిందండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఫెస్టివల్‌కి ఖచ్చితంగా మీకు కూడా ఇలాంటి ఐడియాస్ వస్తాయి. మీ పిల్లలకు చాలా సింపుల్ అండ్ ఈజీగా టైలరింగ్ వచ్చిన వాళ్ళు అవలీలగా కుట్టేయొచ్చు. ఎంత గ్రాండ్ లుక్ కనిపిస్తుందంటే ఇది మామూలుగా ఆన్‌లైన్‌లో తీసుకుంటే ఎంత లేదన్నా 3000-5000 ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇంత క్వాలిటీ అస్సలు ఉండదు. మా అమ్మ నాకైతే సర్ప్రైజింగ్ గిఫ్ట్ అనుకోండి ఇంక నాకు ఈ దసరాకి. మా అమ్మ దగ్గర ఉన్న చీరలతో మా పిల్లలకి ఈ విధంగా కుట్టింది. అన్నీ కొత్త చీరలే అండి. ఒక్కసారి గూడా కట్టుకోలేదంట. మా పిల్లల కోసము అలాగే పెట్టింది. అమ్మమ్మలుంటే పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. మా పిల్లలకు అమ్మమ్మ, నాకు అమ్మ. మా చిన్నగున్నప్పుడు జ్ఞాపకాలను గుర్తు ఇచ్చింది మా అమ్మ నాకు. నాకు మా చెల్లెలకి ఎన్ని ఫ్రాక్స్ కుట్టేదో అసలు. స్కూల్ డ్రెసెస్ అంతా ఎంత ఖర్చు తగ్గించిందో మా నాన్నకు. మమ్మల్ని స్కూల్లో వదిలేసి మా అమ్మ అప్పట్లో 60 రూపీస్ పెట్టి స్టిచ్చింగ్ నేర్చుకుంది. అది ఇప్పుడు నా పిల్లల వరకు వచ్చింది. ఎంత ఫీల్ అయితున్నానో, ఎంత హ్యాపీగా ఉందో నాకైతే. నేను ఎన్నో సార్లు ప్రయత్నించానండి స్టిచ్చింగ్ నేర్చుకుందామనేసి. నాకిప్పుడు ఓపిక లేదు. మొత్తం బాడీ పెయిన్స్ యూట్యూబ్‌లో చూసి ట్రై చేశాను. సో, స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అండి. మా అమ్మ చేసిందనే కాదు. ఎంతో ఓపిక అనేది ఉండాలి. చాలా దీర్ఘంగా చూడాలి. కుట్టు ఎలా వచ్చిందో గమనించాలి. ఒక్కొక్క డ్రెస్ అయితే హైలైట్ అండి. మీరే కమెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఈ డ్రెస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా అమ్మ అయితే పెట్టుకొని చిన్నపిల్లలాగా మా పిల్లల సంతోషం అయితే చెప్పనవసరం లేదు. ఆ డ్రెస్‌కి సైడ్‌కి గంటల్లాగా క్లాత్‌తో ఎంత బాగా కుట్టిందంటే బయట గూడా ఇంత బాగా కుట్టరనుకోండి. మా అమ్మ కదా! అమ్మ ఏది చేసినా పిల్లలకు నచ్చుతుందని కాదు. మీరే చెప్పండి. వెనకాల కూడా ఎంత అందంగా డిజైన్ పెట్టి కుట్టింది. ఇలా చూస్తే చాలండి డిజైను అలా అవ్వలీలగా కుట్టేస్తుంది. జాకెట్స్ కుడుతుంది. పిల్లలకు స్కూల్ డ్రెసెస్ మేము చిన్నగున్నప్పుడు ఇప్పుడు కొంచెం మానేసింది. ఇప్పుడే 1 మంత్ బ్యాకే స్టార్ట్ చేసింది. మాకు ప్రతి డ్రెస్ సమ్మర్ సీజన్ వస్తే కాటన్ డ్రెసెస్ ఎంత అద్భుతంగా కుట్టేదంటే ప్రతిరోజు ఒక వెరైటీ డ్రెసెస్ అయితే వేసుకునేవాళ్ళమండి. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే ఇలా బెనిఫిట్ ఉంటుంది. ఎవరికైనా సరే ముఖ్యంగా అమ్మాయిలకు డిఫరెంట్ డ్రెసెస్ వేసుకోవాలంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఇవి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో 2 ఉన్నాయండి. అది డిఫరెంట్ మోడల్‌గా కుట్టింది. మా పిల్లలకి వేసి చూపిస్తాను నేను. ఇది వచ్చి లెహంగా అండి. చూడండి జాకెట్ ఎంత మంచిగా కుట్టిందో. అవి బటన్స్ ఉంటాయి కదా! అవి కూడా క్లాత్‌తో రెడీమేడ్ ఉన్నట్టే ఉంది అసలు. ఇంకా అయితే సూపర్‌గా ఉంది. రెడీమేడ్ కూడా దీని ముందు దిగదుడిపే. మీరే చెప్పండి నేనన్న మాట కరెక్టా? రాంగా అనేది. మామూలుగా పిల్లలకు ఇలా కట్టే విధంగా ఎలాస్టిక్ లాగా ఉంటే జారుతూ ఉంటాయి. వాటిని పైకి అనుకుంటూ ఉంటారు. సో, ఈ విధంగా బాడీ టైప్ లంగాలు కుట్టింది. లెహంగాస్ కుట్టింది. ఇంకా దానికి పట్టీ పెట్టింది. ఒకవేళ పైకైతే ఇప్పుకోవడానికి హాయిగా ఒక 2, 3 ఇయర్స్ వరకు మంచిగా వాడొచ్చు. చూడండి ఫుల్ డ్రెస్ అయితే ఇలా ఉంది. మా పెద్ద పాపకు 4, మా చిన్న పాపకి 4 కుట్టింది. మా పెద్ద పాప 4 ఫ్రాక్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. మా చిన్న పాపవైతే 2 కుట్టింది. ఇంకా 2 స్టిచ్చింగ్‌లో ఉన్నాయంట. స్టిచ్చింగ్ అయితే నేను తీయలేకపోయానండి. ఎందుకంటే నాకు మా అమ్మ సర్ప్రైజ్‌గా చెప్పింది. ఇంక ఒకటే కట్ చేసి కుట్టడమే మా అమ్మ గ్రేట్. మళ్ళీ వీడియో తీసి ఇంకా నేను కుట్టినవి చూపిస్తున్నాను. ఒకవేళ స్టిచ్చింగ్ ఎవరికన్నా కావాలి అనుకుంటే మా అమ్మ కుట్టే విధానం ఎలా చాలా సింపుల్ అండ్ ఈజీగా కుడుతుందండి. ఎవరికన్నా ఐడియాస్ కావాలంటే కమెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేస్తే నేను కంపల్సరీ మా అమ్మ చేత
కట్టింగ్ ఎలా చేయడం, అలాగే స్టిచ్చింగ్ ఎలా చేయడం, మెయిన్ కట్టింగ్ దగ్గరే ఉంటుంది. అది నేను వీడియో తీసి పోస్ట్ చేస్తానండి. అంతేకాదు మీకు ఈ ఫ్రాక్స్‌లలో ఏ ఫ్రాక్ నచ్చిందో కామెంట్‌లో తెలపండి. ఒక్కొక్క ఫ్రాక్ ఆన్‌లైన్‌లో ఎంత ఉంటుందో కూడా నాకు కాస్ట్ కూడా చెప్పండి. లైనింగ్ కూడా కాటన్ వేసిందండి. పిల్లలకు మెత్తగా కుచ్చుకోకుండా ఉండడానికి, డ్రెస్ వేసుకుంటే వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉండడానికి, ఎప్పుడెప్పుడు ఇప్పేయాలా అని ఫీల్ ఉండకుండా మంచిగా వాళ్ళకి ఉండే విధంగా ప్రతిదీ ఆలోచించి కుట్టింది. సాధారణంగా మనము మార్కెట్‌కెళ్తే రెడీమేడ్ లెహంగాలు చాలా ఖరీదు ఉంటాయి. కానీ ఇంట్లోనే మిగిలిన చీరలతో కట్ చేసి కుట్టుకుంటే ఖర్చు తక్కువగా ఉంటుంది. లుక్ మాత్రం రిచ్‌గా ఉంటుంది. సింపుల్ స్టిచ్చింగ్ టెక్నిక్‌తో లాంగ్ ఫ్రాక్ కానీ, లెహెంగా కానీ అవలీలగా కుట్టేయొచ్చండి. ఆ టెక్నిక్స్ అయితే మా అమ్మ దగ్గర చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. కొన్ని ఇయర్స్ నుంచి కుట్టేది. మా అమ్మకి కుట్టే అలవాటు ఉండటంతో అవలీలగా కుట్టేసింది. ఆ ఐడియాస్ కూడా ఎలా వచ్చాయో ఇక్కడ ముందర కుచ్చులాగా పెట్టి మధ్యలో ఒక లేస్ వేసి కుట్టింది కదండీ! అది ఆటోమేటిక్‌గా కుట్టేటప్పుడే ఇలా పెడితే బావుంటుంది, ఈ డిజైన్ పెడితే బాగుంటుంది అని ఆటోమేటిక్‌గా మైండ్‌లో వచ్చేసి అది పెట్టేసి కుట్టేసిందంట. ఈ డ్రెస్ చూడండి. ఈ డ్రెస్‌కే రిచ్ ఫెస్టివల్ లుక్ రాలేదా మీరే చెప్పండి? ఇప్పుడొచ్చేది దసరా ఫెస్టివల్. 9 రోజులు పండగ. ముఖ్యంగా ఆడవాళ్ళకు బతుకమ్మ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ దీపావళి. సో, ఆ ఫెస్టివల్స్‌లో ఈ డ్రెస్ వేసుకుంటే ఎంత లుక్ వస్తుంది. ఇదే డ్రెస్ బయట కొనాలంటే ఎంత లేదన్నా విత్ క్లాత్‌తో స్టిచ్చింగ్‌గా అంతా కలిపి 5000 అవుతుంది. మా అమ్మ దీనికి పెట్టిన ఖర్చు ఎంత అంటే ఆల్రెడీ చీరలు ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక లైనింగ్ క్లాత్ తీసుకునింది. ఒక 3 మీటర్స్ అంతే. మన దగ్గర ఉన్న వాటితోనే ఎంతో అందంగా మార్చుకోవచ్చు. వెనకల చూడండి ఎంత మంచిగా డిజైన్ పెట్టిందో. ఈ డ్రెస్‌లో మా పాప ఎలా ఉందో చెప్పండి. మెడ కొంచెం లూజ్ అనిపించింది. అది నేను చెప్పాను. మా అమ్మ దానికి స్టిచ్ వేస్తా అనింది. డ్రెస్ ఒకటే ఒక ఆల్తీ ఉన్నిందండి ఇంట్లో మా పాపది. మా పెద్ద పాపది అది కూడా. ఆ ఆల్తీతోనే కుట్టేసింది. మెజర్మెంట్స్ కూడా ఏమీ తీసుకోలేదు. ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ హిట్ అండి. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి థిక్ గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ వచ్చింది. ఇదైతే ఇంకా అతుక్కున్న పుట్ట బొమ్మలాగా ఉన్నారు. వాళ్ళ సంతోషాలైతే చెప్పనవసరం లేదండి. ఇక వీడియో తీస్తున్నాను. సైలెంట్‌గా ఇటు తిరుగు మా పాప చూడండి ఎలా తను చాలా ఫుల్‌గా ఉంచుకుంటాము. ఇలానే పండుకుంటాము. ఇంకా అది నైట్ టైం కాబట్టి ఇంకా ఇలానే పడుకుంటామమ్మ. డ్రెస్ అయితే సూపర్ ఉంది. మా పిల్లల కంటే మా అమ్మ అయితే తెగ మురిసిపోతుంది. వాళ్ళకి జస్ట్ అందాజాతో కుట్టింది. అవి వాళ్ళకి మంచిగా సెట్ అయ్యేసరికి ఇంకా ఆ తృప్తి చెప్పనవసరం లేదు. ఇందాక చూపించిందేమో ప్యారెట్ గ్రీన్, ఇదేమో ప్లాంట్ గ్రీన్ అండి. ఎంత బాగుంటుందంటే ఆడపిల్లలకి గ్రీన్ కానీ, రెడ్ కానీ, యెల్లో కానీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలర్స్ కదా! చాలా అందంగా ఉంటారు. నెక్స్ట్ వచ్చి ఇది లెహెంగా అండి. చూడండి ఎంత బాగుందో. ఆడపిల్లలు ఇలా పట్టు లంగాలు వేసుకొని పండగ నాడు ఇంట్లో సందడి చేస్తూ ఉంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి ఇంట్లో తిరిగినట్టు ఉంటుంది. నాకైతే ఇద్దరు మహాలక్ష్ముల్ని ఇచ్చినాడు ఆ భగవంతుడు. నాకంటే స్టిచ్చింగ్ రాదండి. నేను అనుకున్నాను ఇక ఆన్లైన్‌లో పెడదాము అనేసి. సో, ఇక నాకైతే మా అమ్మ సర్ప్రైజ్‌గా ఎంతో డబ్బులైతే మిగిలిచ్చింది. అమ్మాయిలున్న ప్రతి ఒక్కరికి స్టిచ్చింగ్ వస్తే ఎంతో మేలండి. నేను కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. మా అమ్మకి అడిగాను, అమ్మ నాకు వచ్చినప్పుడల్లా ఒక 1 అవర్ నేర్పించు అనేసి. నీకెందుకు అనేసి అనింది. మా అమ్మ నేనున్నాను కదా! ఇప్పుడంటే ఎప్పుడూ ఆరోగ్యం అనేది ఒకటేలాగా ఉండదు కదండీ! ఏజ్ పెరిగే కొద్దీ ఓపిక నశిస్తూ ఉంటుంది. ఇక్కడుంది కదండీ! అదే మిషన్ అండి. దానికి మోటర్ పెట్టించుకునింది ఈ మధ్యనే. ఇంకా చాలా సింపుల్ అండ్ ఈజీగా కుట్టేస్తుంది. ఇది మా నాన్నకు కొనిచ్చిన అప్పుడు 1400లో కొనిచ్చాడండి ఈ మిషన్. ఇప్పటి వరకు దాదాపు ఇది ఒక 20 ఇయర్స్ 15-20 ఇయర్స్ మిషన్ అండి.
దానికి పెయింటింగ్ వేసి చెక్కు చెదరకుండా ఎంత అందంగా ఉంచుకునుందో. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సరే నేను అన్నాను, ఇంత ఈజీగా ఎలా కుడతావమ్మా అంటే, నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఏ డిజైన్ అయినా ఇలా కుట్టేస్తాను అని చెప్పింది. అమ్మ నేను ఒకరోజు ట్రై చేశాను. నాకైతే మెడలు, చేతులు ఇవన్నీ గుంజినాయి. విసుగొచ్చేసిందంటే ఇంట్రెస్ట్ లేకపోతే అలా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఎంత విసుగొచ్చినా సరే కంపల్సరీ నేర్చుకుంటారు అని అనింది. సరే నీకు ఫ్రీ టైంలో కటింగ్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను, నేర్చుకో సింపుల్గా అనేసి చెప్పింది. సరే అన్నాను. ఇక మా చిన్న పాప చూడండి, ఆమెకి ట్రెడిషనల్ అంటే చాలా ఇష్టము. ఎప్పుడు ఫ్రాక్స్ ఇలాంటివే ఇష్టపడుతూ ఉంటుంది. ఇక ఆమె సంతోషం చెప్పనవసరం లేదు. మా ఇద్దరి పిల్లలకు ఎలా ఉందో చెప్పండి, కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఏ డ్రెస్ మీకు ఎక్కువగా నచ్చిందో కూడా చెప్పండి. ఈ ఐడియాస్ స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఎలా వస్తాయో, అప్పటికప్పుడు డ్రెస్ కుట్టినప్పుడే ఇలా కుడితే బాగుంటుంది, దీనికి ఇలా డిజైన్ పెడితే బాగుంటుంది అని మైండ్లోకి వచ్చేస్తాయి. అంతే, ఏ విద్య మీద అలవాటు ఉన్న వాళ్ళకి అది అవలీలగా వచ్చేస్తుంది, వెన్నతో పెట్టిన విద్యలాగా. ఇది ఒక్క శారీతో ఇద్దరికి కుట్టిందంట అండి. ఇక మా పాప చూడండి, ఇంకా సంతోషం చెప్పలేము, ఆ సంతోషంతో తుల్లుతుంది కూడా. ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదండి, ఎవరికన్నా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ ద్వారా తెలియజేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.